నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మరి ఇప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించి మొదటగా తెలంగాణలో ఉన్నటువంటి సినీ కార్మికులే కావచ్చు, సినీ ఆర్టిస్టులే కావచ్చు, వాళ్ళకైతే తగినటువంటి వేతనాలు లేక అదేవిధంగా న్యాయం అయితే జరగడం లేదని మాకైతే సమాచారం ఉంది సార్. దీని మీద మీరేమంటారు? అయితే ఆగస్టు 4వ తారీఖు నుంచి సినిమా రంగంలో పనిచేస్తున్న కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెను తెలంగాణ సినిమా వేదిక బలపరుస్తూ ఉంది. అయితే 30% వేతనం అనేది పెద్ద సినిమాలకి వర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిన్న సినిమాల్ని మినహాయించాలని కోరుతా ఉన్నాం. అలాగే ఇవాళ ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో ఆ డిమాండ్ చేస్తే వాదనలో తెలంగాణ వాళ్ళు ఎక్కడున్నారు? ఫెడరేషన్లో తెలంగాణ వాళ్ళు లీడర్గా కనబడుతున్నారా? లేకపోతే ఫిలిం ఛాంబర్లో తెలంగాణ లీడర్గా కనబడుతూ ఉన్నారా? ఇలా సమ్మె చేస్తున్న వాళ్ళు కానీ లేదా ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు కానీ రెండు వైపుల నుంచి తెలంగాణ వాళ్ళు లేరు. కాబట్టి మేమేమంటున్నామంటే 12 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. 12 సంవత్సరాల కాలంలో కూడా ఒక స్పష్టమైన సినిమా పాలసీని ఏర్పాటు చేయలేదు. కాబట్టే మా మీద ఆంధ్రోళ ఆధిపత్యం నడుస్తూ ఉంది. ఆ ఆంధ్రోళ ఆధిపత్యాన్ని పాతరేయడానికి, తొక్కి నారదీయడానికి తెలంగాణ సినిమా వేదిక ఏర్పడ్డది. అటు తెలంగాణ ఫిలిం జేఏసీ కూడా ఉంది. అన్ని సంఘాలని, ప్రజా సంఘాలని, ఉద్యమకారుల్ని 24 క్రాఫ్ట్స్లో ఉన్న తెలంగాణ వేల మందిని కూడా కలుపుకొని ఇవాళ సీమాంధ్ర పెట్టుబడిదారుల్ని, ఇలా తెలంగాణ సినిమా రంగంలో ఆజమాయిషీ చేస్తున్న వాళ్ళందరి మీద కూడా మేము యుద్ధం ప్రకటించబోతున్నాం, తరిమేయబోతున్నాం. తెలంగాణ సినిమా రంగాన్ని రక్షించుకుంటాం. ఇంకొకటి, తెలంగాణ సినీ జేఏసీ అన్నారు కాబట్టి తెలంగాణ సినీ జేఏసీ నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మరి ప్రభుత్వానికే? మేము తెలంగాణ సినీ జేఏసీ నుంచి అలాగే తెలంగాణ సినిమా వేదిక నుంచి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నది ఏంటంటే, మీరు ఎఫ్డిసి చైర్మన్ని, ఎఫ్డిసి దిల్ రాజు చైర్మన్ గా ఉన్నారు కదా, ఆ ఎఫ్డిసి కమిటీని రద్దు చేయండి. అలాగే సినీ ఆటోగ్రఫీ ఒక శాఖను కూడా వేశారు కదా, కోమటిరెడ్డి వెంకరెడ్డి శాఖను కూడా రద్దు చేయండి. ఎందుకంటే మీరేం ఉపయోగం, దేనికి ఉపయోగం? మీరు అలాగే ఎఫ్డిసి ఉపయోగం లేదు, తెలంగాణ సినీ ఆటోగ్రఫీ మినిస్ట్రీ శాఖ కూడా అవసరం లేదు తెలంగాణకి. ఎందుకంటే మీరు ఏం చేయట్లేదు, సున్నా. మీరంతా కూడా సీమాంధ్ర పెట్టుబడిదారుల కొద్ది మంది ఆంధ్రప్రదేశ్ సినిమా పెద్దల మోచేతులు నీళ్లు తాగడానికి మీరు ఉన్నారు. అందుకనే తెలంగాణ సినిమాని మీరు తొక్కుతున్నారు. కాబట్టి మీరు రద్దు చేసి మీరు ప్రభుత్వాన్ని కూడా ఈ రకంగా మేము కోరుతా ఉన్నాం. సినిమా పాలసీని చేస్తారా, మీరు దాని నుంచి వైదొలుగుతారా, లేదా ఈ సినిమా రంగాన్ని మొత్తం ఆంధ్ర పెట్టుబడిదారుల కిందికి మీరు తొక్కుతారా అనే విషయాన్ని స్పష్టం చేసి మీరు ఉండమని కోరుతున్నాం మేము. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో బాలునాయక్ గారు, మీ అభిప్రాయం ఏంటి? మరి మీరు కూడా ఇప్పుడు తెలంగాణ సినీ పరిశ్రమలో ఒక భాగస్వామ్యంగా మీరు అనేక రకాలైనటువంటి వినూత్నమైన నటనలు కూడా చేస్తున్నారు కదా, సో మీరేం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పబోయేది ఏంటంటే, వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణ వాళ్ళు ఎంతో పెద్ద టాలెంట్స్ ఉన్నారంటే, పైడి జయరాజు కానీ, ఇలా చచ్చిపోయిన సారంగా పాణిను శంకర్ కానీ, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కానీ, ఇలా పెద్ద పెద్ద రైటర్ సింగర్స్ చంద్రబోసు కానీ, మళ్ళీ మన పేరేంది, మనము చంద్రబోస్ తర్వాత బోలే కానీ, లేకపోతే మన ఒక మ్యూజిక్ డైరెక్టరు భీమ్స్ కానీ, దాని తర్వాత మనము వరంగల్ ఫేమస్ శ్రీనివాస్ కానీ, ఎంతోమంది డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఆంధ్రలో తెలంగాణలో తొక్కిపడేస్తున్నారు. ఇప్పుడు మేము ఆంధ్రలోనే సాగిన్యము, మేము ఇప్పుడు కట్టగట్టి ముందుకు వస్తున్నాము. ఒక్కొక్కళ్ళు ఉరికిచ్చి తన్ని ఉరికిచ్చేదాకా మేము వదిలిపెట్టే సమస్య లేదు. ఎందుకంటే మా తెలంగాణ ఛాంబర్ మాకు కావాలి, మా తెలంగాణలో హీరోలు కావాలి, మా తెలంగాణ హీరోయిన్ కావాలి, మా తెలంగాణ విలన్స్ కావాలి, మా తెలంగాణ కామెడీస్ కావాలి. కాబట్టి దయచేసి మీకు హక్కు కావాలంటే మా కూడా సరి సమానం చూడాలి. సరి సమానం చూడాలంటే బిడ్డ, ఆంధ్ర బిడ్డలారా చెప్తున్నా, చూడండి తెలంగాణ ఎలాంటిదో. రౌతులు చూడరు, కత్తులు చూడరు, కటారు చూడరు. ఉరికి కొట్టిన జగన్కు మహబాద్ గడ్డ, అదే మా తెలంగాణ గడ్డ. మహబాద్ జిల్లా నుంచి ఎలా ఉరికిచ్చినట్టు అట్లా హైదరాబాద్ ఉరికిస్తాము. రాసుకోండి. తెలంగాణకు మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు కూడా సమ్మె చేస్తున్న వాళ్ళకు న్యాయం జరగాలి. ఇప్పుడు మాకు ఎలాంటిదైనా సరే, ఏ డైరెక్టర్ కానీ, ఏ నిర్మాత సరే, మాకు సరి సమానం చేయాలని చెప్పి నేను మీ బీజేపీ పాలనకు మనస్ఫూర్తిగా కూర్చున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.